కేసీఆర్ జలద్రోహి, ఆర్థిక ఉగ్రవాది. కృష్ణా జలాల్లో తెలంగాణకు మరణ శాసనం రాసిందే ఆయన. మరి 10 ఏళ్లలో రాష్ట్రాన్ని నడి బజార్లో నిలబెట్టి దివాలా తీయించిండు. మేము ఒక్కొక్కటి సరిదిద్దుతూ రాష్ట్రాన్ని దారిలో పెడుతున్నాం. కృష్ణా, గోదావరి బేసిన్లపై జనవరి 2 నుంచి అసెంబ్లీలో చర్చిద్దాం రండి. ప్రజలు తీర్పు ఇచ్చిన కరుడుగట్టిన నేరగాళ్లకు కనువిప్పు కలగడం లేదు. మరి 811 టీఎంసీలో 299 చాలు అని సంతకం పెట్టింది ఎవరు? 2 ఏళ్లలోనే పాలమూరు ప్రాజెక్టులకు రూపాయలు 6,500 కోట్లు ఖర్చు చేశాం. మరి కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. ఆయన ఆసుపత్రిలో ఉంటే వెళ్ళి పరామర్శించి వచ్చినని వెల్లడి. ఇక వాస్తవానికి ప్రధాని మోదీ ఎరువు పంపించగానే ఇప్పుడు కేసీఆర్ కోలుకొని బయటకు వచ్చిండు. కాళేశ్వరంపై విచారణకు సిబిఐకి అనుమతి ఎందుకు రావడం లేదో చెప్పాలి. అరవింద్ కుమార్ విచారణకు డిఓపిటి నుంచి ఎందుకు పర్మిషన్ రావడం లేదో సమాధానం ఇవ్వాలి. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత కలుగులోని ఎలుక లెక్క కేసీఆర్ బయటకు వచ్చి 76 నిమిషాల పాటు అవే అబద్ధాలను మళ్ళీ మళ్ళీ చెప్పిండు. కృష్ణాలోని 811 టీఎంసీల జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలు అని సంతకం పెట్టిన మన రాష్ట్రానికి మరణశాసనం రాసిన జలద్రోహి ఆయన. 10 ఏళ్ళు తండ్రి కొడుకులు కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రంపై ఆర్థిక అత్యాచారానికి పాల్పడ్డరు. రాష్ట్రాన్ని దివాలా తీయించిండ్రు. ఇప్పుడు కేటీఆర్ ఐరన్ లెగ్ అవుతున్నాడని పార్టీ పగ్గాలు హరీష్కు అప్పగించాలనే డిమాండ్ వస్తున్నదని తెలిసి ఏం చేయాలో అర్థం కాక కేసీఆర్ నోటికొచ్చింది మాట్లాడుతున్నాడని మరి సీఎం రేవంత్ రెడ్డి మరి సెలవిచ్చాడు. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లలో కేసీఆర్ సర్వనాశనం చేశారని, ఆయన ఒక ఆర్థిక ఉగ్రవాది అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన పాలమూరు జిల్లాకే అన్యాయం చేసిన జలద్రోహి కేసీఆర్ రూపాయలు 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని నడి బజారులో నిలబెట్టి దివాలా తీయించిండు. భూకంపం వచ్చి వెళ్ళాక మిగిలిన శిథిలాల మాదిరిగా రాష్ట్రాన్ని మార్చితే మేమిప్పుడు ఆ శిథిలాలను తొలగిస్తూ రాష్ట్రాన్ని దారిలో పెడుతున్నామని ఆయన తెలిపినారు. తట్టెడు మట్టి తీయలేదని కేసీఆర్ అంటున్నారని ఈ 2 ఏళ్లలోనే పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల కోసం దాదాపుగా 6,500 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. మరి జలద్రోహి వస్తే వాస్తవం ఏమిటో చూపిస్తా అంటూ కేసీఆర్కు సవాల్ విసిరారు. మరి నాడు ఒక్క సంతకంతో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ప్రజలకు మరణ శాసనం రాసిందే కేసీఆర్ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఆదివారం కేసీఆర్ ప్రెస్ మీట్ అనంతరం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేసినట్లు తెలుస్తా ఉన్నది.